आंटी जी। हाँ आ गए ना, यहीं से गए यहीं पे कैसा है? बहुत अच्छा उधर। हाँ अच्छा है आंटी जी। हम वीडियो कभी कभी देखते थे। ఇలాంటి హౌస్ ఓనర్ మాత్రం నిజంగా ఎవ్వరికి దొరకరనమాట. అసలు 3 ఇయర్స్ ఉన్నాం కానీ ఎప్పుడు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అనిపించినా సరే ఇట్లే సాల్వ్ చేసేవాళ్ళు. ఆంటీ నిజంగా మాత్రం సో స్వీట్. మళ్ళీ ఇలాంటి హౌస్ ఓనర్ దొరకలేదంటే నిజం అండి. కానీ మా ఆంటీని కలిసిన తర్వాత అయితే ఆంటీ ఫేమస్ అయిన రెసిపీస్ చూడండి. ఆంటీ ఎప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. వెళ్ళంగానే అయితే ఆంటీ చేతి ఫుడ్ అయితే ఇచ్చేస్తారనమాట. ఆలూ చిప్స్ ఇవైతే ఆంటీనే ప్రిపేర్ చేస్తారు. చాలా టేస్టీ ఉంటాయి. కొందరు చాలా పెద్దోడు అయిపోయాడు అంటున్నాడు. వీడేమో 1 ఇయర్కే మొత్తం హిందీ అంతా మర్చిపోయాడు. కొంచెం కొంచెం ఇప్పుడే తోడా తోడా ఆతాహే ఆ రేంజ్లో మాట్లాడుతున్నాడు. ఇంకా వెళ్ళంగానే ఫేమస్ అయిన రసగుల్లా కూడా తినేసాము. ఇదే బెడ్ మీద మేము 3 ఇయర్స్ పడుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మా ఆంటీ గార్డెన్ చూడండి. పైకి వస్తే చాలా రిలాక్స్డ్గా అనిపించేది. రకరకాల ఫ్లవర్స్ ఎప్పుడు ఉన్నాయి. బట్ ఈసారి అయితే ఆంటీ కొత్తగా ఇంకా మన ఆంధ్రాని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసారనిపించింది. ఎందుకలా అన్నాను అనుకుంటున్నారు కదా. సో మన ఆంధ్రాలో అయితే ఫేమస్గా దొరికే గోరుచిక్కుడుకాయలు కూడా ఆంటీ పెంచేస్తున్నారు. ఇంకేముంది, ఆంధ్రాలో దొరకని ఈ మల్లె పువ్వు నాకైతే ఇక్కడ దొరికింది. లిటరల్లీ వచ్చేసేటప్పుడైతే శివాని కొనిపెట్టమని చాలా బ్రతిమలాడాను. బట్ టైం లేక తనైతే మర్చిపోయాడు. ఇంకేముంది, ఇంకా ఆంటీ దగ్గర రాగానే అయితే మల్లెపూలు కనిపించినాయి. ఒకటైతే కోసుకొని తెచ్చుకున్నాను. సో ఇంకేముంది, ఇంటికి రాగానే అయితే ఇంకా తినాలని లేదు. కొందరికి అయితే కర్డ్ రైస్ ఇచ్చేసి నేను గ్లాస్ మజ్జిగ తాగేసాను. నెక్స్ట్ ఏమైందో చెప్తాను.